అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏవిపురం పాఠశాల నుండి మరి మన బడి పిలుస్తోంది అనే కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో ర్యాలీ తీసే సందర్భం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జరుగుతుంది. కాబట్టి మన దగ్గరే ఉంటూ ఈ సౌకర్యాలను అందుకుంటూ చక్కనైనటువంటి ఉపాధ్యాయుల బోధనని అందుకుంటూ ఈ పరిసరాల ప్రభావంతో మరి మనకి చక్కనైన గ్రౌండ్ కానీ అన్ని రకాల సదుపాయాలు ఈరోజు మన రాష్ట్రంలో కొన్ని హై స్కూల్స్నే పిఎంశ్రీ స్కూల్స్గా తీసుకోవడం జరిగింది. అందులో మన పాఠశాల పిఎంశ్రీ స్కూల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మన మండలంలో 2 స్కూళ్ళు ఉంటే అది మనకి రావడం జరిగింది. ఈ స్కూలు పిఎంశ్రీ స్కూల్ అనేది రావడం వల్ల మనకు అనేక విధాలైనటువంటి సదుపాయాలు, కంప్యూటర్లు కానీ అలాగే సైన్స్ ల్యాబ్లు కానీ ఇతరత్ర అనేక సదుపాయాలు మనకి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఎక్కువ వస్తాయి. వాటిని మీ పిల్లలు మీరు వినియోగించుకోవాలని కోరుతూ మరి ఎక్కడికో వెళ్ళి మన డబ్బు ఆ పసిపిల్లల ఆరోగ్యాన్ని, ఆ పసిపిల్లల మానసిక స్థితిని మరి పాడు చేసుకోకుండా మీ కళ్ళ ముందు మీ ముందే ఉంచుకుంటూ మీరు మీ పిల్లల యొక్క చదువు సంఖ్యల్లో మీరు బాధ్యత తీసుకొని మరి ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటూ ప్రధానోపాధ్యాయుల వారితో ఎప్పటికప్పుడు మీరు చర్చిస్తూ మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పాటుపడి, ఎందుకంటే పాఠశాల అంటే ఒక్కరితో పని కాదు. ఒక పిల్లడి అభివృద్ధికి 3 అంశాలు కారణం అవుతాయి. అవి అందరికీ తెలుసు. ఆ 3 అంశాల్లో ఒక టీచర్ అనేవాడు 33% అయితే పేరెంట్ అనేవాడు 33%, అలాగే ఆ స్టూడెంట్ కూడా 33%. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క భాగం, మీ యొక్క శ్రద్ధ, అలాగే ఆ పిల్లాడి శ్రద్ధ 66% ఉంది. ఉపాధ్యాయుడు కేవలం 33% తన ఒక వ్యక్తి అభివృద్ధిలో కానీ ఒక పిల్లాడి తాలూకా మెరుగుదలలో కానీ. కాబట్టి ఇవన్నీ సమగ్రంగా ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఎప్పుడు వెళ్తాయో ఆ పిల్లలు మాత్రమే చక్కగా అభివృద్ధి చెందగలరు. మనకి అన్ని విధాలుగా మేమైతే మా పాఠశాల నుంచి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని రకాలుగా బోధనలో కానీ, బోధనేతర కార్యక్రమాలు కానీ, క్రీడా కార్యక్రమాలు కానీ అన్నీ చాలా చక్కగా చేస్తున్నాం. దానిలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకున్న ఈ సదుపాయాల్ని, మీకున్న ఈ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ విశేషమైనటువంటి వీటిని మీరు అందిపుచ్చుకొని మీ పిల్లల అభివృద్ధి కోసం మా పాఠశాలలో, అదే మన పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మా పాఠశాల తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన జడ్పీ స్కూల్ ఏవిపురం పాఠశాల పిఎం3 పాఠశాల అండి. అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. మరి ఈ పాఠశాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి మన పాఠశాలలో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాల గురించి ప్రజల్లో చైతన్యపరచాలనే ప్రభుత్వం ఏమో ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కూడా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని అనేది నిర్వహించి తలపెట్టింది. మరి మన పిఎం3 పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే మన బడి మన భవిష్యత్తు ద్వారా మన పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సిన భవనాలు, ప్రహరీ సదుపాయాలు ఇవన్నీ కూడా నిర్మించి తలపెట్టింది ఈ కార్యక్రమం ద్వారా. అలాగే రాబోయే రోజుల్లో స్మార్ట్ కిచెన్ ద్వారా మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పిల్లలకి ఒక పాఠశాలలో తయారు చేపించి మరి ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలన్నిటికీ కూడా వాహనాల ద్వారా మంచి రుచికరమైనటువంటి పోషక విలువ కలిగినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని మరి పిల్లలకి మన ఇంటి దగ్గర కంటే ఇంకా మంచి ఆహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయదలుచుకుంది. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి పిల్లలకి క్రమశిక్షణ కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది కూడా మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది పిఎం3 పాఠశాలలో. మరి ఏ పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం అనేది ఉండదు. అలాగే మన పాఠశాలలో పాల్ ల్యాబ్ అంటే పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ ట్యాబ్ల ద్వారా స్వయంగా స్వీయ అభ్యసనం ద్వారా పాఠాలు నేర్చుకునే పాల్ ల్యాబ్ అనేది కూడా మన పాఠశాలలో ఉంది. మరి ఇలాంటి ల్యాబ్ అనేది ఏ పాఠశాలలో కూడా మన మండలంలో లేదు. అలాగే క్రీడా సదుపాయాలు మన మండలంలోనే కాదు మన జిల్లాలోనే మన ఏవిపురం పాఠశాలకి క్రీడలకి మొట్టమొదటి నుంచి పేరు. టెంటు రామజోగి నాయుడు మేసారు పనిచేసినప్పటి నుంచి కూడా మన ఏవిపురం పాఠశాల అనేది క్రీడలకు పేరు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా మన పాఠశాల విద్యార్థులు పాల్గొని సర్టిఫికేట్లు పొంది ఉన్నారు. కాబట్టి క్రీడలకు కూడా మంచి ఫెడలైట్ వెలుతురులో అనేకమైనటువంటి క్రీడా మైదానాలు, గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఫెసిలిటీస్ మరి ఏ పాఠశాలలో కూడా లేవు. అలాగే
గర్ల్స్కి హైజానిక్ ప్యాడ్స్, మరి 8వ తరగతి నుంచి చదువుతున్నటువంటి బాలికలకి వాళ్ళకి హైజానిక్ ప్యాడ్స్ కూడా మన పాఠశాలలో అందించడం జరుగుతుంది. అలాగే మన పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ద్వారా కూడా పరిశుభ్రమైనటువంటి తాగునీరు, అలాగే మరుగుదొడ్లు, మన ఇంటి దగ్గర కూడా అంత స్వచ్ఛమైనటువంటి మరుగుదొడ్లు ఉండవు, అంత హైజెనిక్ మరుగుదొడ్లని మన పాఠశాలలో మనకి ఉన్నాయి. అలాగే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ద్వారా, ఐఎఫ్పి ప్యానల్ ద్వారా మన విద్యాబోధన అందిస్తున్నాం. అలాగే కంప్యూటర్ ల్యాబ్ ద్వారా మన కంప్యూటర్స్లో ప్రతి క్లాస్ని కూడా ప్రతిరోజు క్లాస్ వారీగా తీసుకెళ్ళి పిల్లలకి కంప్యూటర్స్లో బేసిక్ నాలెడ్జ్ అనేది మన పాఠశాలలో అందించడం జరుగుతుంది. అలాగే వొకేషనల్ నైపుణ్యాలు కూడా, వొకేషనల్ స్టాఫ్ కూడా మన పాఠశాలలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలకి సాంకేతిక నైపుణ్యాలు అందించడం జరుగుతుంది. అలాగే సైన్స్ ల్యాబు, అలాగే ఫిజిక్స్ ల్యాబు, వాటి ద్వారా ప్రయోగాల ద్వారా విద్యాబోధన అందించడం జరుగుతుంది. అలాగే ప్రాథమిక తరగతులకైతే జిఎఫ్ఎల్ను, ఎఫ్ఎల్ వంటి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా చూసి చదవడము, రాయడము తప్పనిసరిగా రావాలి అని చెప్పి ఆ కార్యక్రమాలు కూడా మన పాఠశాలలో సద్విజయంగా మనం నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా మన పాఠశాలలో చేర్పించి ఈ పిల్లల బంగారు భవిష్యత్తుని మరి బాగు చేస్తారని కోరుకుంటూ, అలాగే స్లోగన్లు ఒకసారి పాట మాట్లాడతావా వేన్నాడు? హలో, అందరికీ నమస్కారాలు, శుభాభినందనలు. ఈరోజు బడి పిలుస్తుంది అనే కార్యక్రమం మన ఏవిపురం గ్రామంలో జరుగుతుంది. చాలా భవిష్యత్తు